నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ప్రస్తుత సమాజంలో మహిళలదే కీలక పాత్ర. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అన్నపూర్ణ అన్నప్రసాదన సేవ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీ పరారభావ నామ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వ పండగని అభివర్ణించారు. పండగలు, ఆచార్య వ్యవహారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలని మంత్రి ఆకాంక్షించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అబలలు కాదని సబలులుగా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మహిళల సాధికారిత సాధ్యమవుతుందని, ప్రతి మహిళ తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న, డిఆర్డీఓ విజయలక్ష్మి, ఖజానా శాఖ అధికారి సరోజ, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖ అధికారులు, కలెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా మంచిగా ఉన్నాయి మీ డిఆర్డీఓ గారు చెప్పారు. అది నిజమే. ఎందుకంటే విమెన్స్ డే సెలబ్రేట్ చేయాలి అంటే ఎవ్రీ డే విమెన్స్ డే ఉంటుంది. ఎవ్రీ డే ఎన్నో మహిళలు డిఫరెంట్ లెవెల్లో కష్టం చూసి డిఫరెంట్ సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేసి ఒక స్థాయి వరకు వస్తున్నారు. ఇంటి నుంచి బయట వెళ్ళడానికి కూడా వీళ్ళకి భయం. కానీ ఎప్పుడూ చూస్తేనే మన సొంత పాప, సొంత బిడ్డ, సొంత డాటర్ లో చాలా మంది వర్క్ ఫోర్స్ లో ఉన్నారు. మన అందరూ కూడా వర్కింగ్ విమెన్. సో డెఫినెట్ గా మార్పు ఉన్నాయి. మార్పు లేదు అలాంటి అబద్ధం. ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఒక లేడీస్ ఇంకా ముందుగా వెళ్ళాలి అంటే మదర్, ఫాదర్ ఆర్ మదర్ ఇన్ లా, హస్బెండ్, సంబడి విల్ బి దేర్. ఎందుకంటే మన ఇంటి వదిలేసి ఆఫీస్ కి వస్తున్నాము. అక్కడ ఇంటి కూడా ఎవరైనా చూడాలి కదా. నేను కలెక్టర్ ఉండొచ్చు, ఆవిడ డిఆర్డీఓ ఉండొచ్చు, కానీ సంబడి ఇస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. లేకపోతే ఫ్రీ మైండ్ గా వచ్చి ఇక్కడ ఆఫీస్ చూడడం అంటే కష్టం. అండ్ ఇంకా నిజంగా చెప్పాలి అంటే మన ఎంతో స్థాయిలో ఉన్నా కూడా వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో ఒక ఐసిడిఎస్ సూపర్వైజర్ కి ఎంత రెస్పాన్సిబిలిటీ. నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని అన్నపూర్ణ అన్న ప్రసాదన సేవ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుమారుగా 500 మంది పైచిలకు భక్తులకు అన్నదానం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ అన్న ప్రసాదన గౌరవ అధ్యక్షులు శ్రీ ఆమెడ కిషాన్, అధ్యక్షులు ఆమెడ శ్రీనివాస్, కార్యదర్శి పొలిశెట్టి శ్రీకాంత్, సునీల్, కౌన్సిలర్లు గంజి విజయ్ కుమార్, రాజు, అడప పోషెట్టి, గండ్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫస్ట్ నువ్వే చేసు మరి అన్నదాతలే నువ్వైతే అవునా కాదా ఏ చేయాలి మన వయసులో ఉగాది సందర్భంగా తెలంగాణ జానపద కళా జాతర నిర్వహిస్తున్నట్లు ఉగాది ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో పొన్నం నారాయణ గౌడ్, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ కత్తెకిరణ్ తదితరులు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు జబర్దస్త్ కళాకారులు సుధాకర్, వినోదిని, ప్రవీణ్ హాజరవుతున్నారని అన్నారు. ఉగాది పండుగ ప్రాధాన్యత, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ యజ్ఞం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పోడెలి చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, కమిటీ సభ్యులు వెన్నెల చిన్నయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. మరి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేమందరము ఉగాది ఉత్సవ సమితి సభ్యులందరము గత 19 సంవత్సరాల నుండి రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. మరి మేమందరము మా పెద్దలు పొడిలి చిన్నయ్య గారు మేమందరం ఒకసారి కలిసినప్పుడు మేమందరం అనుకున్నాం, మరి మనం ఉగాది పండుగ కూడా చేయాలా, అందరికీ పచ్చడి అయిపోయారా నిర్మల్లా, అందరికి పంచాంగ శ్రవణం కొన్ని జాలలు చేయించుకుంటారు, కొన్ని జాలలు చేయించుకోరు, మరి మనం అందరం వినిపించాలా, మరి మన యూత్ అందరు పిల్లలు పక్కతో పడుతున్నారు, 31 డిసెంబర్ తాగుడు చేసుడు ఎంజాయ్ చేస్తున్నారు, అది కాదు కదా అని చెప్పి మా పెద్దలు పొడేలు చిన్నయ్య గారు, వెన్నెల చిన్నయ్య గారు, కృష్ణంరాజు గారు వీళ్ళందరూ అనడం వలన మేము అందరం ఆలోచన చేసి అప్పుడు 19 సంవత్సరాల క్రితం చిన్నగా అక్కడ నారాయణ స్టూడియం పక్కన ఒక చిన్న టెంట్ వేసి అందరికీ చేద్దాం అనుకున్నాం. కానీ నిర్మల్ ప్రజలందరూ ప్రోత్సాహం ద్వారా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దామన్నా అంటే మరి మా పొడలి చిన్నయ్య గారి డైరెక్షన్ ప్రకారం దాదాపు ఒక 200-300 మందిని పిలిచి చేద్దామన్నాం. కానీ అది రోజు రోజుకు ప్రజల ఆదరణ పొందుతూ ఈరోజు వేల సంఖ్యలలో ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పట్లాగనే ఈ సంవత్సరం కూడా మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను పురస్కరించుకొని మన ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈసారి కూడా మన యొక్క తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా ఒక కళా జానపద జాతరను మనం నిర్వహించుకుంటున్నాం. ఈ ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలు ముఖ్యంగా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే గత 20 సంవత్సరాలుగా మరి ఈసారి కూడా ఆర్కే కన్వెన్షన్ నందు మన యొక్క ఈ రాబోయే మన గురువారం నాడు అంటే రేపే ఉదయం 10:30 ఈ కార్యక్రమాలు మనం ఆర్కే కన్వెన్షన్ నందు నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఉదయం యజ్ఞంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోబడి గోమాత పూజ మరియు మన యొక్క చక్రపాణి నరసింహమూర్తి గారి చేత శ్రీమాన్ వారి చేత పంచాంగ శ్రవణము, తర్వాత ఉగాది విశిష్టత గురించి మరియు ఈ యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ధర్మం గురించి మన యొక్క శ్రీ సచ్చిదానంద స్వామి తడపాకల్ పీఠాధిపతి వారి చేత ప్రత్యేకంగా ప్రవచనాలు, తరువాత చిన్నపిల్లల శాస్త్రీయ నృత్యాలు, ఇక వీటన్నిటినీ తర్వాత మనందరిని కూడా ముఖ్యంగా నవ్వుల్లో ముంచేందుకై మన యొక్క ఫేమస్ జబర్దస్త్ కళాకారులు జబర్దస్త్ సుధాకర్, జబర్దస్త్ వినోదిని, ముఖ్యంగా సునామీ సుధాకర్ మరియు జబర్దస్త్ వినోదిని మరియు ప్రవీణ్ జబర్దస్త్ ప్రవీణ్ వారి యొక్క బృందం చేత ముఖ్యంగా ప్రత్యేకమైన ప్రదర్శనలు ఇవ్వబడతాయి. వాళ్ళందరూ కూడా మనందరినీ హాస్యపు జల్లు కురిపిస్తూ మనందరినీ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని మొత్తం కళాత్మకంగా వాళ్ళు నిర్వహించుకోబోతున్నారు. నేను డాక్టర్ కత్తికిరణ్, ఫిజియోథెరపిస్ట్. రేపు
మనము శ్రీ పరాభనావ సంవత్సర ఉగాది వేడుకలు మన ఆర్కే ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. చక్కని వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమము మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలైతే కానీ మరి చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయండి. మన సంస్కృతి సంప్రదాయాల్ని మన భావితరాలకి మనం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మన పిల్లలకు కూడా మనం అందించాలి. ఎందుకంటే రేపు జరగబోయే ఉగాది ఉత్సవాలలో మనము సాంప్రదాయాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు చెప్పినట్టు యజ్ఞ కార్యక్రమాలు కానీ, పంచాంగం సంబంధించిన పంచాంగ శ్రవణం కానీ, ఆ శ్రవణం వినటం వలనే మనలో ఉన్నటువంటి అర్షత్ వర్గాలని జయించడం జరుగుతుందన్న విషయాన్ని మన ఋషులు అందజేశారు. కాబట్టి ఆ యొక్క పంచాంగ శ్రవణం మనం చేద్దాము. లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కల్లోలాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలను కూడా తగ్గిపోయి సమస్యపోయి అందరం లోక కళ్యాణం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి మనము ఆలోచన చేద్దాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి డాక్టర్ గారు చెప్పినట్టు అందరూ జబర్దస్త్ టీం కానీ, కళాకారులు కానీ, కవులు కానీ అందరూ విచ్చేస్తున్నారు. మనం అందరం ఈ కార్యక్రమాలని సంబరాలు చేసుకుందాము, ఆడుదాము, పాడుదాము, చిందేద్దాము, సంతోషంగా ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాము. వాస్తవానికి మనం ఈ తెలుగు సంవత్సరమే ఉగాది అనేది యుగాది అని మన ఋషులు తెలియజేసిన విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుందాం. కాబట్టి నిర్మల్ ప్రజలందరూ కార్యక్రమానికి రండి, సంబరాలు సెలబ్రేట్ చేసుకుందాం. ధన్యవాదాలు. వెన్నెల డ్యాన్స్ అకాడమీలో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు డ్యాన్స్ మాస్టర్ ధనరాజ్ తెలిపారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఉగాది ఉత్సవాలను స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ధనరాజ్ తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు గాయకులు, బుల్లితెర నటులు హాజరవుతున్నారని, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ప్రతి ఏటా ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా నిర్మల్ జిల్లా కవులను, కళాకారులను ప్రోత్సహించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారందరికీ ప్రతి ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం 19వ తారీఖు గురువారం ఉదయం 10 గంటల నుండి మన నిర్మల్ జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందర గల ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. పట్టణంలోని కావేరీ నగర్లో కౌన్సిలర్ కత్తి నరేందర్ చొరవతో మంచినీటి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు. గత కొంతకాలంగా పైప్ లైన్ లీకేజీలతో వార్డులో మంచినీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా కష్టతరంగా మారింది. స్పందించిన కౌన్సిలర్ వెంటనే పనులను చేపట్టారు. దీంతో కాలనీ వాసులు కౌన్సిలర్ను అభినందించారు. డాక్టర్ తుమ్మాల దేవరావును హైదరాబాద్ పట్టణంలో ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అందించే ధర్మనిధి పురస్కారాలు తెలంగాణ సారస్వత పరిషత్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఏలూరు శివారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మాల దేవరావుకు తెలంగాణ చరిత్రను వెలికి తీయడానికి విశేషంగా కృషి చేసిన బిఎన్ఎస్ శాస్త్రి ధర్మనిధి పురస్కారాన్ని ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేతుల మీదుగా అందించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ప్రస్తుత సమాజంలో మహిళలదే కీలక పాత్ర. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అన్నపూర్ణ అన్నప్రసాదన సేవ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.